ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న 200 మందిని ఉపకులపతి ప్రసాద్ రెడ్డి తొలగించారని డాక్టరేట్స్ ఫోరం, ప్రోగ్రెసివ్ ఫోరం ప్రతినిధులు మండిపడ్డారు. తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిరక్షణ సమితి, డాక్టరేట్స్ ఫోరం, ప్రోగ్రెసివ్ ఫోరం ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ కార్యాలయం ఎదురుగా ఆందోళన చేశారు. గత 5 ఏళ్లలో ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన అక్రమాలపై కూటమి ప్రభుత్వం విచారణ చేయాలని కోరారు. ఈ ప్రసాద్ రెడ్డి ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా వచ్చిన మరుక్షణమే మొత్తం 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలుగా ఉన్న వర్క్ పనిచేస్తున్నటువంటి గెస్ట్ ఫ్యాకల్టీలని తీసేసి వాళ్లకు సంబంధించినటువంటి మనుషులను సుమారు 100 మందిని అడ్జంట్ ప్రొఫెసర్ పేరుతో వాళ్ళ మనుషుల్ని పెట్టుకోవడం జరిగింది. దీన్ని ఈ నూతన ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఈ ప్రసాద్ రెడ్డి అనేటువంటి ఈ వ్యక్తిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఆంధ్ర యూనివర్సిటీలో గత 5 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి నిరంకుశ పరిపాలనకి అంతము చేయాలని, రాష్ట్రంలో జరుగుతున్న సంస్కరణలన్నింటినీ కూడా ఆంధ్ర యూనివర్సిటీలో నుంచే మొట్టమొదటిగా స్టార్ట్ చేయాలని కూడా మరి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి మేమంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ముఖ్యంగా గత 5 సంవత్సరాల నుంచి ఆంధ్ర యూనివర్సిటీలో అనేకమైనటువంటి అక్రమాలకు నిలాగా ఉన్నట్టు ఆంధ్ర యూనివర్సిటీకి న్యాయ విచారణ జరిపించాలని ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.